హాయ్ అండి అందరికి. ఎలా ఉన్నారు అందరూ? నా పేరు అఖిల. వెల్కమ్ టు అఖిల లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మేము ఈరోజు కొమ్మాలకు వెళ్ళాము లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుందాం అనేసి. ఆ చిన్నోని చూసారా, అంత ఎండలో పక్కన పడుకోబెట్టుకొని వాళ్ళ అమ్మ ఎలా చేస్తుందో. ఇప్పటికే అక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆమెకి, వీడు నాలుగోడు. కడుపు నిండా అన్నం పెట్టలేని స్తోమత మనకు లేనప్పుడు ఎందుకండి ఎక్కువ తక్కువ అనడం? ఒక్కరిద్దరు సరిపోరా మనకంటూ? ఇంకా నా పిల్లలు మాత్రం ఎక్కడికి వెళ్ళినా అల్లరి తప్పదు. ఎందుకో అని చూస్తే నాకు బాధ అనిపించింది, అనాలనిపించింది. ఎవరైతే తప్పుగా అర్థం చేసుకోకండి. ఇంకా అక్కడే గుడి ముందు ఏనుగు విగ్రహం ఉంటే అక్కడ పసుపు కుంకుమ అవన్నీ వేసాము. ఇంకా గుడి లోపలికి వచ్చాము. ఇంకా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా ముందే రథం ఉంది, ఆ రథంని కూడా వీడియో తీసుకున్నాను నేను. ముందు రోజు చాలా పబ్లిక్ ఉంటారట. మేము జాతర అయినాక 4-5 రోజులకు వెళ్ళాము. ఉగాది దాకా జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇవన్నీ మా అక్కడ చుట్టుపక్కకున్న పల్లెటూర్లు మా అన్నీ. ఒక్కొక్క రోజు వెళ్తారు, ఎవరికి వీలైన రోజు వాళ్ళు వెళ్తారు ఉగాది వరకు. ఇంకా దేవుణ్ణి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాతకి చికెన్ వండుకుంటున్నాం. ఇక్కడ చికెన్ అవన్నీ తింటారు, మందు అవన్నీ కూడా తాగుతారు ఈ దేవుడి దగ్గర. ఇంకా కట్టెల పొయ్యి మీద చికెన్ వండడం అయితే అంత ఈజీ కాదు, అసలు ఆ మంట మండదు. ఇంకా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంకా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, మసాలాలు, డ్రై మసాలాలు అవన్నీ వేసుకున్నాను. ఒక్కరోజు వండడానికే చాలా ఇబ్బంది అనిపించింది. మన అమ్మమ్మ వాళ్ళు, నాన్నమ్మ వాళ్ళు అసలు ఎలా ఉండారు అప్పుడైతే. ఇంకా మా పుష్పాప అయితే ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా నా దగ్గరే ఉంటది. ఇంకా అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకున్నాను. మేము ఒక్కరమే కాదు, మేము ఇంకిద్దరు ఫ్యామిలీలు వచ్చారు మాతోనే. మా ఇంటి పక్కన అన్న వాళ్ళు, మా మామయ్య వాళ్ళు. రోడ్ నుంచి వస్తుంటే ఆ కంకిలు కనిపించాయి, అంటే పెరడు ఉంది అక్కడ. వాటిని నేనే తీసుకొచ్చా దొంగతనంగా. అక్కడ చేను వాళ్ళు ఎవరు లేరు, అడిగి తీసుకొచ్చుకునేదాన్ని. ఇంకా చికెన్ బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాతకి, పచ్చివాసన అంతా పోయిన తర్వాతకి ఇంకా వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు. ఇంకా చికెన్ మొత్తం పచ్చివాసన పోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాతకి కారం పొడి, పసుపు అవన్నీ వేసుకున్నా. చూడండి మంచి ఆయిల్ పైకి వచ్చింది, చికెన్ మంచిగా ఫ్రై అయింది.
ఏదేమైనా కానీ కట్టెల పొయ్యి మీదనైతే మంచి టేస్ట్ వస్తుంది. ఒకటి ఎక్కువ వేసినా పర్లేదు, ఒకటి తక్కువ వేసినా పర్లేదు, టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. ఇంకా కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాతకి కొంచెం వాటర్ యాడ్ చేశాను ఎసరు కోసం. అక్కడ కట్ చేయడానికి అవ్వదు అనేసి నేను ఇంటికాడనే అన్ని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకొని వెళ్ళిన. ఇంకా అందుకే నీ కర్రీ తొందర అయింది అంటున్నారు వాళ్ళు, నేను అవుతున్నా అందుకే. ఇంకా చూసారా కంకిలు కూడా కాలుతున్నాయి, చికెన్ దగ్గర పడుతుంది. ఉడికిందా అని చూస్తున్నా కానీ ఉడకలేదు, ఇంకా కొంచెం ఉడకాలి. ఇంటి దగ్గర చపాతీ ఉన్నాయి, బగారన్నం చేసుకొని వెళ్ళాను. మా వాళ్ళు తిడుతున్నారు, ఈ కంకిలు ఎవరు తింటారు, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చినారో ఇంటి దగ్గర కాల్చుకుందామని. పేరుకైతే అలానే అన్నారు, కానీ నేను కాల్చిన తర్వాతకి అందరు నాకు కొన్నివ్వు నాకు కొన్నివ్వు అని అందరం తిన్నాం. ఇంకా నా బిడ్డ చూడండి, మా ఖుషి పాప అయితే ఎక్కడికి వెళ్ళినా అల్లరే, చూడండి ఎలా పడిందో. ఏదైనా చేప తీసుకెళ్తాం కానీ ఆ రోజు మర్చిపోయినాం, డోర్ కట్టని తీసుకెళ్ళినాం. ఇంకా వాళ్ళు ఆడుకున్నారు, నా చికెన్ అయితే అయింది. చూసారు ఎంత కలర్ఫుల్ ఉన్నదో చికెన్. కొంతమంది కాయలు ఎక్కువ ఉంటే ఇష్టం, కొంతమంది కాయలు తక్కువ ఉంటే ఇష్టం. మేమైతే ఇలా తింటాం, నాకు ఇష్టం ఇలా. మరి చికెన్లో ఆయిల్ తక్కువ అయితే నీసువాసన వస్తుంది. వీళ్ళకి ఎక్కడ కూడా ఆటే, అదంతా కుడుతుంది, అంత చెత్త ఉంది అక్కడ, అయిన వాళ్ళు వినరు. ఎలా ఆడుకుంటున్నారు చూడండి, బామ్ ఆడుకుంటుంది వాడు. ఇంకా తిన్నాం, పిల్లలకు తినిపించి ఇంకా మేము తిన్న తర్వాతకి ఏమన్నా కొనుక్కుందాం అనేసి జాతరలోకి వచ్చాం. మా కుట్టి పాపకు ఈ జాతరలో ఉన్న అన్ని కొనిస్తే ఫుల్ సంతోషం వానికి. అవి ఇంట్లో పట్టకున్నా పర్లేదు, బయట అయినా ఉంచుకొని వాటిని చూసుకుంటుంది వాడు. ఇంకా మా ఊరు వాళ్ళు కూడా అక్కడ కలిశారు, వాళ్ళు కూడా మా అన్న వాళ్ళే. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇదే కదా, అందరినీ అన్న అన్న అనే పిలుస్తా. వాళ్ళు నాకు ఏ వరుస అయినా కూడా నేను వాళ్ళని అన్న అనే పిలుస్తా. ఇంకా లాస్ట్ టైం అయితే మా ఖుషి పాప చిన్నది, ఇప్పుడు జుట్టు తీపియలేదు, అందుకోసమే వెళ్ళొద్దు అక్కడికంటే వెళ్ళలేదు. ఇంక ఈసారి అందుకే కొమ్మాల జాతర మిస్ అవ్వద్దని మా హస్బెండ్ ఉన్నప్పుడే వచ్చాం. ఇంకా జిలేబీ, మిక్చర్ అవన్నీ మేము ప్యాక్ చేయించుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా కొమ్మల జాతరకి వెళ్ళారా?
ఇంకా జిలేబీ అయితే అప్పుడే చేసిళ్ళు, ఫ్రెష్గా వేడి వేడి ఉంది, కాలుతుంది. అందుకోసమే తీసుకున్నాం, లేదంటే తీసుకునే వాళ్ళం అయితే కాదు. ఇంకా ఏదో ఒకటి కొనియకుండానైతే వాళ్ళని ఇంటికి తీసుకురాలేం కదా. జాతరకి వెళ్ళేదే ఖర్చు పెట్టుకోవడానికి, ఇంకా మన పిల్లల కన్నా మనకి ఎక్కువేముంది. ఇంకా బార్బీ హౌస్ కనబడింది, నాకు కావాలంటే కొనిచ్చాడు వాళ్ళ నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.